మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మూవింగ్ ఆన్, హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై గణనాథులను నిమజ్జనాలకు వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు. లేని పక్షంలో గణనాథుల నిమజ్జనాలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందన్నారు. అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు వెంటనే క్రేన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయికిరణ్ అందిస్తారు. హైదరాబాద్లో కన్నుల పండుగగా జరిగేటువంటి గణేష్ నిమజ్జన ఉత్సవానికి సంబంధించి మరోసారి వివాదం తలెత్తుతుంది. ట్యాంక్ బండ్ పైన వినాయక నిమజ్జనాలు బంద్ చేయడం పైన, అక్కడ నిర్వహించకపోవడంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ప్రధాన డిమాండ్ ఏంటి, మీ ఆరోపణ ఏంటి? ఈ ఉత్సవాలకు సంబంధించి ముందుగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారు ఒక కోఆర్డినేషన్ మీటింగ్ని ఏర్పాటు చేశారు. దాంట్లో గణేష్ ఉత్సవ సమితి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా, హెచ్ఎండిఏ, అట్లాగే జిహెచ్ఎంసి, ఇతర ఎలక్ట్రిసిటీ, రెవెన్యూ అందరూ కూడా వచ్చారు. అది చాలా సక్సెస్ఫుల్గా ఆ కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఆ సమావేశంలో ట్యాంక్ బండ్ మీద విసర్జన అనేది నిషేధం ఉంటుందనే విషయము అక్కడ ఏమీ రాలేదు. యథావిధిగా 2022, 2023లో ఏ రకంగానైతే నిమజ్జనాలు జరిగాయో ఆ రకంగానే ఈ సంవత్సరం కూడా జరుపుదాము, అందరం కోఆర్డినేట్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. చీఫ్ మినిస్టర్ గారి యొక్క సమావేశం తర్వాత హైకోర్టులో జరిగినటువంటి విచారణ సందర్భంలో కూడా హైకోర్టు నుంచి ఈ వినాయక్ సాగర్, హుస్సేన్ సాగర్ని ఏదైతే వినాయక్ సాగర్ అని మేము అంటామో దానిలో నిమజ్జనం చేయడానికి ఏ రకమైనటువంటి ఒక అడ్డంకులు జ్యుడిషియరీగా కోర్టు ద్వారా లేవు. అకస్మాత్తుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్యాంక్ బండ్ మీద నిమజ్జనము ప్రొహిబిటెడ్ అనేటటువంటి బ్యానర్స్ పెట్టడం జరిగింది. 45 సంవత్సరాల నుంచి ఏ రకంగానైతే నిమజ్జనం జరుగుతూ వచ్చిందో, ముఖ్యంగా ట్యాంక్ బండ్ మీద ఎలాంటి నిషేధం ఉండడానికి వీల్లేదు. అది అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అవుతుంది. మీరు భాగ్యనగర్ ఉత్సవ కమిటీ నుంచి ఏం చెప్తున్నారు సార్? అంటే పిఓపి విగ్రహాలు కాకుండా మట్టి వినాయకులను నిమజ్జనం చేసుకుందామని చెప్తున్నారా ట్యాంక్ బండ్లో, లేకపోతే అసలు వారు మొత్తమే అక్కడ నిర్వహించద్దని చెప్పేదానికి వ్యతిరేకం? అసలు మీ వాదన ఏంటి? ట్యాంక్ బండ్ మీద నిషేధం అనేది ఉండకూడదు. అది మా యొక్క వాళ్ళు పిఓపి మట్టి విగ్రహాలు సెగ్రిగేట్ చేసి నిమజ్జనం చేయిస్తామంటే తగు ఏర్పాట్లు లెట్ దెమ్ డూ ఇట్. కానీ ట్యాంక్ బండ్ మీదకే పోవడానికి వీల్లేదు. ట్యాంక్ బండ్ మీద నుంచి అసలు నిమజ్జనం అనేది మేము నిషేధిస్తున్నాము, పోనీయం అనేటటువంటి దాన్ని మేము వ్యతిరేకము. ట్యాంక్ బండ్ పైన వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తిగా నిషేధిస్తే మీ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది భాగ్యనగర్ ఉత్సవ కమిటీ నుండి? నిషేధం అనేది అసాధ్యము. లక్షల మంది ఎల్లుండి నిమజ్జనం కోసం బయలుదేరుతారు. ప్రభుత్వము చిత్తశుద్ధితో ఆలోచన చేసి ఈ నిషేధాన్ని ఏదైతే అని అంటున్నారో దాన్ని తొలగించి ఇమ్మీడియట్గా ఈరోజు కూడా మేము అక్కడ ప్రెస్లో చెప్పడం జరిగింది. సాయంత్రం వరకు అక్కడ ఏర్పాట్లు జరగాలి. ఏర్పాట్లు సాయంత్రం వరకు జరగకపోతే రేపు ఉదయం మొత్తం భాగ్యనగర్లో ఉండేటటువంటి గణేష్ ఉత్సవ సంబంధించినటువంటి ఒక పెండాల్స్ సంబంధించిన వాళ్ళు, కార్యకర్తలు రేపు అక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది ఏదైతే భాగ్యనగర్ ఉత్సవ కమిటీ తరపున వినిపిస్తున్నటువంటి డిమాండ్, ప్రధానంగా ట్యాంక్ బండ్లో వినాయక నిమజ్జనాలను నిషేధింపు చేస్తే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అటు మట్టి విగ్రహాలైనా సరే కానీ ట్యాంక్ బండ్ పైన వినాయక నిమజ్జనాలు అనేటువంటిది ఎన్నో ఏళ్లుగా వస్తున్నటువంటి విషయం. ఇది ఆ భాగ్యనగర ప్రజల మనోభావాలకు చెందినటువంటి విషయం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ట్యాంక్ బండ్ పైన నిమజ్జనాలు కొనసాగేలా చేయాలనేటువంటిది భాగ్యనగర ఉత్సవ సమితి నుంచి వినిపిస్తున్నటువంటి డిమాండ్. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి సాగిరెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.